అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా ఆవేశంలో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం జరగలేదు, సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ వాళ్ళకి 164 సీట్లు, అంటే కూటమికి 164 సీట్లు వచ్చాయి కాబట్టి ఇంకా తిరుగులేని అధికారం చేతిలో ఉంది కాబట్టి గత 5 ఏళ్లలో వాళ్ళు అనుభవించిన బాధలకు, వాళ్ళు అనుభవించిన చిత్రహింసలకు ఇప్పుడు పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. ఈ 3 రోజుల నుంచి కొన్ని జరగకూడని దారుణాలు కూడా జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం అంటే సాధారణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. అర్థం చేసుకుంటే మంచిది. వైసీపీ వాళ్ళు చేసినప్పుడు నేను ఇలాగే తప్పు పట్టాను, ఇప్పుడు కూడా నేను టీడీపీ వాళ్ళని తప్పు పడుతున్నా. సో ఇదంతా కూడా ప్రజలు చూస్తారు, అది పార్టీకి నష్టం చేస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈరోజు ఏం చేశారు, కొడాలి నాని ఇంటి మీద గుడ్లు విసిరారు, కోడిగుడ్లు విసిరారు. కొడాలి నాని ఇంట్లో ఉన్నారని తెలుసుకొని వెళ్ళి ఒక అట్ట 2 అట్టలో కోడిగుడ్లు తీసుకొని విసురుతూనే ఉన్నారనమాట. కొడాలి నాని దమ్ముంటే బయటికి రావాలి, దమ్ముంటే బయటికి రావాలి అంటే వాళ్ళు ఎంత మానసిక చిత్రవద అనుభవించారో మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు కొడాలి నాని గారి ఇంటి మీద గతంలో ఎప్పుడూ టీడీపీ శ్రేణులు ఇలా వెళ్ళాల, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళకి ఆ కోపం. ఇప్పుడు 2019కి ముందు కూడా టీడీపీ అధికారంలో ఉంది, కానీ వాళ్ళు అలా ఇలా చేయలేదు, అప్పుడు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? సో వాళ్ళ ఆవేశం అలా ఉంది. గత 5 ఏళ్లలో వైసీపీ వల్ల అలా ప్రవర్తించారు కాబట్టి వీళ్ళు అలా బదులిస్తున్నారు. నేను ఇక్కడ నాణ్యానికి 2 వైపులు చెప్తా. ఒకవైపు సమర్థిస్తాను, మరోవైపు వ్యతిరేకిస్తాను. ప్రజల కోణంలో చూస్తే వ్యతిరేకిస్తాను. ఖచ్చితంగా ప్రజలు అటువంటి దాన్ని హర్షించరు. ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు, మీరు కూడా అటువంటి తప్పులు చేస్తే ఎలా? సో ఒకసారి ఆలోచించాలి. సో అలాగే పార్టీ క్యాడర్ పడిన ఇబ్బందుల కోణంలో చూస్తే ఎస్ చేసుకొని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇదే తరహా చిత్రవద అనుభవించారు కాబట్టి, మానసిక సంఘర్షణ పడ్డారు కాబట్టి, ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి, శారీరకంగా మానసికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కేసులు కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు కాబట్టి దానికి పగ తీర్చుకుంటున్నారు, ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనుకోవచ్చు. ఈరోజు కొడాలి నాని గారి ఇంటి మీదకి వెళ్ళి కోడిగుడ్లు విసిరారు. వల్లభనేని వంశీ గారు ఇంట్లో ఉన్నారని తెలుసుకొని ఆయన ఇంటికి భారీగా యువకులు చేరుకున్నారు. అక్కడ పోలీసులు గనక ఉండి కంట్రోల్ చెయ్యకపోతే వంశీ గారి ఇల్లుని పగలగొట్టేసేవాళ్ళే, ఇంట్లో దొరికినట్టు ధ్వంసం చేసేసేవాళ్ళే. భారీ సంఖ్యలో వెళ్ళారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, యువకులు. వంశీ గారు బయటకు రావాలని నినాదాలు చేశారు. చంద్రబాబు గారి కుటుంబానికి, లోకేష్ గారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సో వాళ్ళ ఆవేశం, వాళ్ళ బాధ అలా ఉంది. నిజానికి వీళ్ళిద్దరిని వదలరు. టీడీపీ అధికారంలోకి వస్తే వీళ్ళిద్దరిని వదలరు. వీళ్ళిద్దరితో పాటు రోజా గారిని, గుడివాడ అమర్నాథ్ గారిని, అంబటి రాంబాబు గారిని, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా వీళ్ళు టీడీపీ క్యాడర్ వదలరు అని మొదటి నుంచి ఊహించిందే. సో ఇప్పుడు అదే జరుగుతోంది. వాళ్ళు కనుక బయటకు కనిపిస్తే చాలా సీరియస్గా పరిణామాలు ఉంటున్నాయి. ఎందుకంటే టీడీపీ క్యాడర్ని ఈవెన్ ఎవరు కంట్రోల్ చేయలేరు. అయితే ఈ పరిణామాలన్నీ జరుగుతుండటం కాస్త పార్టీ పట్ల న్యూట్రల్ వర్గాల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. మన సబ్స్క్రైబర్సే చాలామంది అడుగుతున్నారు, అన్న ఇదేంటన్నా టీడీపీ వాళ్ళు మరీ ఇంత ఓవర్ చేస్తున్నారు, తప్పు కదా, వాళ్ళు ఏదో చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు, ఇప్పుడు వీళ్ళు కూడా అలా చేయడం ఎందుకు, అలా చేస్తే తప్పు కదా అని అంటున్నారు. కరెక్టే, అలా చూస్తే తప్పే. సో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా తెలుసుకొని ఆయన ఇమీడియట్గా పోలీస్ అఫీషియల్స్కి ఆర్డర్ ఇచ్చారు, క్యాడర్ని కంట్రోల్ చేయండి. వైసీపీ అలాగే క్యాడర్ కూడా చెప్పారు, ఎక్కడ కూడా ఎవరు కూడా తొందరపడద్దు, సంయమనం పాటించండి. వైసీపీ వాళ్ళు ఒకవేళ కవ్వింపు చర్యకు పాల్పడినా మీరు తొందరపడద్దు, ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ఏ చిన్న తప్పు జరిగినా మనదే బాధ్యత తీసుకోవాలి, మనమే చేసామంటారు కాబట్టి కొంచెం ఆవేశపడద్దు అని చెప్పారు. అలాగే పోలీసులకు కూడా చెప్పారు, ఎక్కడ కూడా శాంతి భద్రతలు లోపించకుండా చూసుకోండి, క్యాడర్ని అందరితో కూడా కమ్యూనికేట్ చేసుకోండి, ఎక్కడా కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదు అని చెప్పారు. క్యాడర్ కొంచెం ఆవేశంలో ఉన్నారు కాబట్టి అక్కడక్కడ తప్పులు జరగవచ్చు, సో అటువంటివి కూడా జరగకుండా చూసుకోండి అని చెప్పారు. అలాగే ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఆ నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా చెప్పారు, క్యాడర్ని కంట్రోల్ చేయండి, క్యాడర్తో రివ్యూలు చేయండి, క్యాడర్తో మాట్లాడండి, కాస్త కూల్గా ఉండమని చెప్పండి. ఎక్కడా కూడా ఈ స్పీడ్లో, ఈ ఆవేశంలో చేయకూడని తప్పు చేసేస్తే జీవితకాలం వేధిస్తుంది ఆ తప్పు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా దాన్ని మనం కవర్ చేసుకోలేము. సో అది చంద్రబాబు గారికి తెలుసు ఆ విషయం. ఈ ఆవేశంలో వీళ్ళు ఎవరినో ఒకరిని కొట్టేసి చంపేశారు అనుకోండి, అది దారుణమే కదా. రాష్ట్రంలో ఎప్పుడూ అటువంటి రాజకీయం లేదు కదా. ఏమో వీళ్ళ ఆవేశం చూస్తుంటే అలాగే ఉంది. ఈ నాయకులే, వైసీపీ నాయకులు ఎవరైనా బయట కనిపిస్తే కొట్టి చంపేసేలా ఉన్నారు. సో అది జరిగితే చాలా తప్పు, ఘోరం. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అసహ్యించుకుంటుంది. అప్పుడు
సో సాధారణ ప్రజలు కూడా హర్షించరు. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు వేధించారు కదా అని చెప్పి వీళ్ళు అలా చేయడం తప్పు. ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలి, చట్టపరంగా ఎదుర్కోవాలి, లేదా టైం వచ్చినప్పుడు దెబ్బతీయాలి. అంతే తప్ప అధికారంలోకి వచ్చిన 3 రోజుల్లోనే ఇళ్లలోకి వెళ్ళడం, ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టడం అనేది మంచిది కాదు. సో కేడర్ కూడా కంట్రోల్లో ఉంటే మంచిది. ఎందుకంటే పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే, రాష్ట్రం బాగుండాలంటే, మళ్ళీ వైసీపీ ఎల్లకాలం శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండాలంటే తెలుగుదేశం పార్టీ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే అంత మంచిది. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన కేడర్ని బాగానే కంట్రోల్లో పెట్టినట్టే అనిపిస్తోంది. టీడీపీ వాళ్ళే కొంచెం మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.